వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములను సంరక్షించడం తమ బాధ్యత అని ఆర్డీఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు చెప్పారు. పలు రకాల విషయాలను డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. కోడుమూరు ఎస్సీ హాస్టల్ను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి సందర్శించారు. 7-8వ తరగతుల విద్యార్థులను 10th విద్యార్థి కొట్టిన ఘటనపై హాస్టల్లోని బాధితులతో మాట్లాడి ఇతర విద్యార్థులను విచారించారు. లీలా వెంకట శేషాద్రి వారి సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రంగలక్ష్మీదేవి, ఎస్ఐ శ్రీనివాసులు, ఇతర అధికారులు హాజరయ్యారు. గుత్తి పట్టణంలో గుత్తి కోటలోని ప్రధాన తపాలా కార్యాలయం ఒక్కటే ఆధార్ అప్డేట్ కేంద్రం ఉండడంతో ఉదయం 5 గంటలకే ఆధార్ అప్డేట్ కోసం చిన్నపిల్లలు, వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ అప్డేట్ కు డెడ్ లైన్ ఈ నెల 31 వరకు ఉండడంతో ప్రజలు బారులు తీరారు. గత 3 రోజులుగా ఉదయం 4 గంటలకే వస్తున్నారు. వేడి తాపానికి గురి కాకుండా మున్సిపల్ పరిధిలో ఉన్న సచివాలయాల్లో కూడా ఆధార్ అప్డేట్ సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. అరకు లోయ మండల పరిసర ప్రాంతంలో ఉదయం మంచు దుప్పటి కప్పుకుంది. వారం రోజులుగా అరకు లోయ ప్రాంతంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు తీవ్ర ఎండలతో జనాలు అల్లాడిపోతున్నారు. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెల్లారేసరికి శీతాకాలాన్ని తలపించే రీతిలో పొగమంచు దట్టంగా కురుస్తూ ఆహ్లాదపరిచాయి. పొగమంచు అందాలు అరకు సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకుంటుంది. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. 37 మంది కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14 నెలల ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు కూడా చెల్లించకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. జీతాలు వెంటనే చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలోని క్యాన్సర్ శిబిరం వద్ద నీటి శాస్త్రవేత్తల బృందం, పీసీబీ బృందం అధికారులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించి శాస్త్రవేత్తలు ఎమ్మెల్యే వద్ద వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై నుండి మరోసారి విమానం వెళ్లడంతో టీటీడీ మండిపడింది. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయ గోపురంపై విమాన రాకపోకలు నిషేధించాలని కోరింది. భక్తులు కూడా తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు పరిష్కరించడానికే మనం ఉన్నాం. జిల్లా స్థాయిలోనే పరిష్కారాలు లభించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే సీఎం వచ్చేస్తుంది. అంతిమంగా ఏ సమస్య అయినా పరిష్కారం కావాల్సిందే. నా జీవితంలో ఎన్నిసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని కలవలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం. సూపర్ 6 కోసం కొంత అప్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. నిన్న కూడా కలెక్టర్ల సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో 242 దేశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అన్న భావన రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. విశాఖలోని రిషికొండలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది వేడుకలు నిర్వహించినట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున 4 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు సుప్రభాతం, 6 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు సర్వ దర్శనాలు, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పంచాంగ పఠనం నిర్వహించనున్నట్లు చెప్పారు.